అక్క, చిన్న వయసులో విత్తనం నాటి మొక్కని పెంచారా? పెంచాను. అప్పుడు నీకు తెలిసి ఉంటుంది అక్క. ఇప్పుడు ఓ విత్తనం నాటారనుకోండి, అది పెరగాలంటే దానికి కావాల్సిన మట్టి, ఎరువు, నీరు అన్ని పెట్టాలండి. అప్పుడే అది మొలుస్తుంది. ఇలా ఎన్నో వందల విత్తనాలు నాటితే కొన్ని విత్తనాలే మొక్కలుగా పెరుగుతాయి కదక్క. అలా ఉండేటప్పుడు సిమెంట్ పూసిన ఇంట్లో ఎలా వేర్లు పైకి ఎక్కుతాయండి? దీన్ని మీరు ఏవైనా అనండి, విజ్ఞానం అది ఇది అని కూడా చెప్పుకోండి, కానీ నాకు అర్థమైంది ఒక్కటేనండి. మన భూమి ఉంది కదా, భూమి ఒక్కో నిమిషం మనతో మాట్లాడుతూనే ఉందక్క. అది కరెక్ట్ గా చెప్తుందక్క. ఏమని తెలుసా? నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు, వీలైతే నా నుంచి నిన్ను కాపాడుకో అంటోంది. Sounds like Gaia hypothesis. అర్థం కాలేదు. It's not a hypothesis anymore. It's a scientific theory. నా బొరగేది ఎక్కట్లేదండి. అర్థమయ్యేలా చెప్దాం. లో మనమే, ఇన్ ద సెన్స్ మన సైన్స్ డెవలప్మెంట్ వల్ల, ఇండస్ట్రీస్ వల్ల ఈ భూమి వేడి తాపాన్ని అధికం చేస్తున్నామన్న ఐడియా బాగా పాపులర్ అయింది. అప్పుడు ఎంతో మంది సైంటిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్ అందరూ ఈ తాపాన్ని ఎలా తగ్గించాలో ఆలోచించడం మొదలెట్టారు. అప్పుడే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ జేమ్స్ లవ్లాక్ అనే ఆయన ఈ థియరీని ప్రపోజ్ చేశారు. ఈ థియరీ ప్రకారం మన భూమి మొత్తం ఒక ప్రాణం ఉండే ఆర్గానిజం. మన శరీరంలో కొన్ని కోట్ల క్రిములు ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటివి. ఆ క్రిములలాగే ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం. ఈ భూమి మన జీవనానికి తగ్గట్టు వేడిని అడ్జస్ట్ చేస్తూ మనకిస్తుంది. ఒకవేళ మన శరీరంలో ఉండే ఒక క్రిమి యొక్క సంఖ్య అధికమవుతే ఏమవుతుందో చెప్పు? బాడీ ఆటోమేటిక్ గా దాన్ని సరిచేసే పని స్టార్ట్ చేస్తుంది. లైక్ జ్వరం వస్తుందక్క. ఫీవర్ అంటే ఏంటి? శరీరం వేడెక్కుతుంది కదా. ఆ టైప్లోనే ఇప్పుడు ఈ భూమి వేడెక్కుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఇప్పుడు ఈ భూమికి వచ్చిన ఫీవర్. ఇది ఒక్క సైన్. మన బాడీ ఎలాగైతే ఫీవర్ మూలంగా ఎక్స్ట్రా క్రిముల్ని నాశనం చేస్తుందో, ఆ విధంగానే ఈ భూమి మనల్ని నాశనం చేసే ప్రాసెస్ ని మొదలెట్టింది. ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇదే విధంగా ఎన్నోసార్లు మనకు ముందు జీవించిన ఎన్నో జీవాలకి చేసింది. దిస్ ఇస్ ద 6th extinction. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? కొద్దిసేపటి క్రితం కథ మొత్తం చదివారు కదక్క. నీకు ఏమి అర్థమైంది? నేను చెప్తే మీకు అర్థం కాదు. భూమిక ఎవరు? ఆటిజం వల్ల భూమిక వేరెవరో కాదండి, ఈ భూమే అక్క. ఆ కథని ఇంకోసారి బాగా గమనించండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. తనకి మంచి చెడు తెలియదక్క. ప్రేమించడము, ఆదరించడమే తెలుసు. తన మీద నకిలీ వాటిని వేస్తే ఒప్పుకోదు. తనకంటూ ఓ పద్ధతి ఉందక్క. దాన్ని మారిస్తే తను తట్టుకోలేదక్క. ఈ భూమిని నేను కట్టుబాటులోకి తీసుకోగలనన్నదే లేదండి. పేపర్ కి బయట పెయింట్ చేద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా? తనకి కట్టుబాట్లాడవి లేవక్క. అలా మీరు మీ ఇష్టానికి తనని ఏలాలంటే అదే న్యాయం చెప్పండి? మన స్కూల్లో నిన్ను చేర్చుకున్నారు. భూమికకి ఇవన్నీ అక్కరలేదు. మీరందరూ పిచ్చోలండి. ఇన్ని లైఫ్ ఫార్మ్స్ ని సస్టైన్ చేసుకున్న దీని ఇంటెలిజెన్స్ ని అర్థం చేసుకునే కెపాసిటీ మన ఎవరికి లేదు. మీ ఇష్టానికి మీరు ఏమైనా చేస్తారు, తను మిమ్మల్ని ఏవి చెయ్యదనుకుంటున్నారు, అంతే కదక. తను కన్నెర చేస్తే ఒక్కడు కూడా ఉండలేడు.
మీ ఆట లేది సాగనవ్వదు. శామ్, అదితి, అదితి. అదితి, అదితి. గాయత్రి, గాయత్రి ఎక్కడున్నావు? నన్ను చూసి ఎందుకక్క భయపడుతున్నావు? గాయత్రి, గాయత్రి. Shit. ఏం కాదు, ఏం కాదు. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏం కాదు, ఏం కాదు. యుల్ బి ఆల్రైట్. ఓకే. ధర్మ, ఏం చేస్తున్నావు? వచ్చి హెల్ప్ చేయి.
బ్లీడింగ్ ఆగడం లేదు. ఇంకో అరగంటలో తనని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే తను బతకడం కష్టం. ఏమైంది? ఏమైంది? సౌండ్ చెయ్యకు. అక్క ముందు తల్లి బండి స్టార్ట్ చేయి. అది స్టార్ట్ అవ్వట్లేదుగా. అక్క చెప్పేది వినక. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, వెళ్ళక. నేను చూసుకుంటానక్క. ముందు నువ్వు వెళ్ళు. సౌండ్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళు. చెప్పింది విను. పో. సరే, తలని గట్టిగా పట్టుకో. నేను చేసుకుంటా. పదక్క. వెళ్ళు వెళ్ళు.